హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని పాలినోమియల్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఇక్కడ పాలినోమియల్ అంటే ఏంటి? వాట్ ఆర్ పాలినోమియల్స్? మరి పాలినోమియల్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్ ఆర్ పాలినోమియల్? ఒక పాలినోమియల్ అంటే ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్. కొన్ని ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఫైనైట్ టర్మ్స్ని యాడ్ చేస్తే మనకు పాలినోమియల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ax⁴n అనే ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు దీంట్లో ఎక్స్ని వేరియబుల్ అంటాం. ఎక్స్ని వేరియబుల్ ఇక్కడ ఎన్ ఏమంటాం? మనము పవర్ అంటాం. ఏమంటాం? పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అని కూడా అనడం జరుగుతుంది. అదే రకంగా ఇండెక్స్ అని కూడా మనము అంటాం. అంటే పవర్ని ఎక్స్పోనెంట్ అంటాం, ఇండెక్స్ అంటాం, పవర్ కూడా అంటాం. చూడండి, ఈ వేరియబుల్ పక్కకున్న నంబర్ని మనము ఏమంటామంటే కోఎఫిషియంట్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴n. x⁴n యొక్క కోఎఫిషియంట్ ఏంటిది? ఈజ్ ఏ అనేది x⁴n యొక్క కోఎఫిషియంట్. చూడండి, ఇక్కడ ఈ యొక్క ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఎక్స్ని వేరియబుల్ అని, దానికి ఉన్న పవర్ని పవర్ అని, లేదా ఎక్స్పోనెంట్ అని, లేదా ఇండెక్స్ అని అంటాం. ఈ యొక్క ఏని ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ x⁴n అంటాం. ఓకే, ఈ యొక్క ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ x⁴nలో కోఎఫిషియంట్ ఏముండాలి? కోఎఫిషియంట్ అనేది ఎలాంటి నంబర్స్ ఉండొచ్చు, అదే రకంగా ఎక్స్పోనెంట్ ఏముండాలనో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోఎఫిషియంట్గా రియల్ నెంబర్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు? రియల్ నంబర్స్. కోఎఫిషియంట్గా ఏముండొచ్చు? రియల్ నంబర్స్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ పవర్గా ఏముండొచ్చు? పవర్గా ఓల్ నంబర్స్ ఉండొచ్చు, లేదా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉండొచ్చు. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ పవర్స్గా ఉండొచ్చు. అంటే ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్లో మనకు పాలినోమియల్ కావాలంటే ఈ పవర్గా ఏ నంబర్లు ఉండొచ్చు? ఓల్ నంబర్లు లేదా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్గా ఉండొచ్చు. అదే రకంగా ఈ యొక్క x⁴n యొక్క కోఎఫిషియంట్గా ఏముండొచ్చు? రియల్ నంబర్స్ ఉండొచ్చు. ఓకే, రియల్ నంబర్స్ అంటే ఏంటి? రియల్ నంబర్స్ అంటే ఆల్ నంబర్స్ ఏంటి? ఇంటీజర్స్ కావచ్చు, న్యాచురల్ నంబర్స్ ఉండొచ్చు, అదే రకంగా ఓల్ నంబర్స్ ఉండొచ్చు, అదే రకంగా ఇంటీజర్స్ ఉండొచ్చు. ఓకే, అదే రకంగా రేషనల్ నంబర్స్ ఉండొచ్చు, ఇర్రేషనల్ నంబర్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా రియల్ నంబర్స్ కిందనే వస్తాయి. కాబట్టి ఈ కోఎఫిషియంట్గా రియల్ నంబర్స్ ఉండొచ్చు. ఆ రియల్ నంబర్స్ అంటే న్యాచురల్ నంబర్స్ కావచ్చు, ఓల్ నంబర్స్ కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, రేషనల్ నంబర్ కావచ్చు, ఇర్రేషనల్ నంబర్స్ కావచ్చు. అదే రకంగా పవర్గా ఏముండొచ్చు? పవర్గా ఓల్ నంబర్స్ ఉండొచ్చు. ఓల్ నంబర్స్ అంటే మీకు తెలిసే. ఓల్ నంబర్స్ ఏంటి చెప్పండి? ఓల్ నంబర్స్ మనకు 0 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 0, 1, 2, 3, 4 ... అంటే ఓల్ నంబర్స్ పవర్గా ఉండొచ్చు, లేదా ఎక్స్పోనెంట్గా ఉండొచ్చు. అదే రకంగా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్ మనం విన్నాం, నెగిటివ్ ఇంటీజర్స్ విన్నాం. మరి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఇంటీజర్స్ని ఒక లైన్ మీద పెడదాం. ఇది 0, ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4. ఇక్కడ 1, 2, 3, 4.
చూడండి ఈ నుంచి ఈడుకున్న నంబర్స్ని మనం ఏమంటాం నెగటివ్ నంబర్స్ అంటాం. ఏమంటాం నెగటివ్ నంబర్స్. ఈ 0 నుంచి రైట్ సైడ్ ఉన్న నంబర్స్ని మనం ఏమంటాం పాజిటివ్ నంబర్స్. పాజిటివ్ నంబర్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మరి నాన్ నెగిటివ్ నంబర్స్ అంటే ఏంటి, నాన్ పాజిటివ్ నంబర్స్ అంటే ఏంటి? చూడండి నాన్ నెగిటివ్ నంబర్స్ అంటే చూడండి నాన్ నెగిటివ్ నంబర్స్ అంటే నెగిటివ్ నంబర్స్ కానీ. నెగిటివ్ నంబర్స్ కానీ ఏంటి చెప్పండి? 0, 1, 2, 3, 4 ... అంటే నాన్ నెగిటివ్ నంబర్స్ అంటే 0, 1, 2, 3, 4 ... అంటే ఇలాంటి నంబర్స్ అన్ని కూడా మనము నాన్ నెగిటివ్ నంబర్స్ అంటాం. మరి నాన్ పాజిటివ్ నంబర్స్ అంటే ఏంటి? నాన్ పాజిటివ్ నంబర్స్ ఏంటిది? పాజిటివ్ నంబర్స్ కానివి. పాజిటివ్ నంబర్స్ కానీ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ... -4, -3, -2, -1, 0 ఇవి కూడా నాన్ పాజిటివ్ నంబర్స్ అని అంటాం. చాలా మంది పిల్లలకు నాన్ పాజిటివ్ నాన్ నెగిటివ్ అనే నంబర్ అంటే ఏంటో తెలియదు. చూడండి మనము నాన్ నెగిటివ్ నంబర్స్ అంటే ఏమి రావడం జరిగింది? 0, 1, 2, 3, 4. 0, 1, 2, 3, 4 నంబర్స్ అంటే ఏ నంబర్స్? హోల్ నంబర్స్. ఓకే, ఒక పాలినోమియల్లో ఎక్స్పోనెంట్గా లేదా పవర్గా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. అంటే నిజంగా చెప్పాలంటే హోల్ నంబర్స్ ఉండాలి. అంటే పవర్గా ఏముండొచ్చు? 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. మిగతా ఏ నంబర్లు ఉన్నా కానీ అది పాలినోమియల్ కాదు. అంటే మిగతా నంబర్లు ఏముంటాయి చెప్పండి? నెగిటివ్ నంబర్స్ ఉన్నా కానీ ఎక్స్పోనెంట్గా పాలినోమియల్ కాదు. ఓకే, ఇప్పటి వరకు పాలినోమియల్ అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏ పాలినోమియల్ ఈజ్ algebraic expression contain the sum of finite number of terms of the form a power of x power of n, the real number a where a not is equal to 0, a whole number. అంటే ఒక ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఏ x పవర్ ఆఫ్ nలో ఓకే ఇలాంటి టర్మ్స్ ఫైనైట్ టర్మ్సే ఉండాలి. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే కూడా పాలినోమియల్ కాదు. చూడండి మొట్టమొదట మనము చూసింది ఈ యొక్క పవర్ అనేది హోల్ నంబర్లో అయి ఉండాలి. ఓకే, ఈ కోఎఫిషియంట్ అనేది రియల్ నంబర్ ఉండాలి అని ఇప్పటిదాకా మనం తీసుకున్నాం. ఓకే, చూడండి మరి ఈ టర్మ్స్ అన్ని కూడా ఫైనైట్ టర్మ్స్ ఉండాలి. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నా కూడా అది పాలినోమియల్ కాదు. కొన్ని ఎగ్జాంపుల్స్ని మనము పరిశీలిద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ని పరిశీలించినప్పుడు అసలు పాలినోమియల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, x పవర్ అప్ టు +3 ఇది ఒక పాలినోమియల్. ఎందుకు? దీని యొక్క ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంది? పాజిటివ్ ఉంది. వేరియబుల్ యొక్క పవర్ ఏముంది? పాజిటివ్ ఉంది. కాబట్టి ఇది ఒక పాలినోమియల్. ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్. ఓకే, సెకండ్ వన్ x పవర్ ఆఫ్ -2 +3. x పవర్ ఆఫ్ -2 +3 x వేరియబుల్ యొక్క పవర్ ఏముంది చెప్పండి? నెగిటివ్ నెంబర్ ఉంది. ఏముంది? నెగిటివ్ నెంబర్ ఉంది. కాబట్టి ఇది పాలినోమియల్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినోమియల్. ఓకే, అదే రకంగా మనకు 1/x + 3 దీన్ని మనము ఇంకోసారి ఏం రాయొచ్చు? 1/x అంటే పవర్ 1 ఉంది కదా, అది x పవర్ ఆఫ్ -1 +3 అని కూడా రాయొచ్చు. x పవర్ ఆఫ్ -1 +3 అని రాయొచ్చు. కాబట్టి x వేరియబుల్ యొక్క పవర్ ఏముంది చెప్పండి? నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉందా? లేదు, నెగిటివ్ ఇంటీజర్ ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినోమియల్. ఓకే, అదే రకంగా 4వ ఎగ్జాంపుల్ పరిశీలించినప్పుడు x² + 3x + 5
ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఈ వేరియబుల్ యొక్క పవర్ ఏముంది చెప్పండి, నాన్ నెగిటివ్ ఇంటిజర్ ఉంది. అదే రకంగా ఈ వేరియబుల్ యొక్క పవర్ ఏముంది, 1 ఉంది, అది కూడా హోల్ నంబరే. కాబట్టి ఈ మొత్తం మీద నెగిటివ్ పవర్ అనేది లేదు, నెగిటివ్ పవర్ అనేది లేదు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్, ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్. ఓకే, అదే రకంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. x⁻1/2 ప్లస్ 3x అనే ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఎక్స్ వేరియబుల్ యొక్క పవర్ ఏముంది, 1/2 ఉంది. అది ఫ్రాక్షనల్గా ఉంది. అంటే పవర్ ఏముంది, ఫ్రాక్షనల్ ఫామ్ ఉంది. అదే రకంగా ఈ వేరియబుల్ యొక్క పవర్ ఏముంది, 1 ఉంది. కానీ ఈ యొక్క ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్న 2 టర్మ్స్కి తప్పకుండా వేరియబుల్కి నాన్ నెగిటివ్ ఇంటీజరే ఉండాలి, నాన్ నెగిటివ్ ఇంటీజరే ఉండాలి. అప్పుడే అది ఏమవుతుంది, పాలినోమియల్ అవుతుంది. లేకుంటే అది పాలినోమియల్ కాదు. ఓకే, కాబట్టి ఇది ఒక పాలినోమియల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్, నాట్ ఏ పాలినోమియల్. ఓకే, ఇప్పుడు పవర్స్గా ఏమేమి ఉంటే మీకు పాలినోమియల్ కాదో మీకు ఈజీగా అర్థం కావడం జరిగింది. అంటే x⁻⁻ నెగిటివ్ ఉన్నా కానివ్వండి, అదే రకంగా x⁻1/2 ఉన్నా కానీ. ఇప్పుడు చూడండి, ఇది రాడికల్ ఫార్ములా అనేది ఇట్లుంది. దీన్ని x⁻ ఏం రాసుకోవచ్చు, 1/2 అని రాయొచ్చు. అంటే ఈ రకంగా పవర్స్కి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటే పాలినోమియల్ కాదు. అదే రకంగా ఇంకో రకంగా ఏం చెప్పచ్చు చూడండి, 1/x+1 ఇది కూడా పాలినోమియల్ కాదు, ఇది కూడా పాలినోమియల్ కాదు. ఎందుకు, x+1 పవర్ ఆఫ్ -1 అవుతుంది. కాబట్టి ఇది కూడా పాలినోమియల్ కాదు. ఓకే, చూడండి, మన బుక్లో కొన్ని పాలినోమియల్ అయినాయి, కొన్ని నాట్ పాలినోమియల్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ 2x అనేది పాలినోమియలా కాదా? చూడండి, 2x అనేది పాలినోమియల్. ఎందుకు, దీని పవర్ ఏమున్నది, నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉన్నది 1. దాని పవర్ ఏమంతా 1 అనేది హోల్ నంబరే. 1 అంటే ఏంటి, హోల్ నంబర్ లేదా నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఏదైనా అనొచ్చు. అదే రకంగా 1/3 x-4 దీని యొక్క పవర్ ఏముంది, ఎక్స్ వేరియబుల్ యొక్క పవర్ ఏముంది, పాజిటివ్ ఇంటీజర్. కాబట్టి ఇదేముంది, పాజిటివ్ ఇంటీజర్ అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్ లేదా హోల్ నంబర్ ఏదైనా ఒకటి. కాబట్టి ఇది ఒక పాలినోమియల్. చూడండి, ఇక్కడ x² - 2x - 1 దీని యొక్క పవర్స్ చూడండి, 2 ఉన్నది, 1 ఉన్నది. అంటే 1, 2 రెండు కూడా హోల్ నంబర్సే. కాబట్టి ఇది కూడా ఒక పాలినోమియలే. చూడండి, ఇక్కడ నాట్ పాలినోమియల్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 4x⁻1/2 ఎక్స్కి ఏమున్నాయి చూడండి, పవర్ ఫ్రాక్షనల్ ఫామ్ ఉన్నది, ఫ్రాక్షన్ ఉన్నది. అంటే ఈ ఫ్రాక్షన్ ఉంటే వేరియబుల్ యొక్క పవర్ ఫ్రాక్షన్ ఉన్నా కానీ మనము పాలినోమియల్ కాదు. ఎందుకంటే పవర్ ఏముండాలి, దాని యొక్క ఎక్స్పోనెంట్ ఏముండాలి, హోల్ నంబర్ మాత్రమే ఉండాలి, హోల్ నంబర్స్ మాత్రమే ఉండాలి. మిగతా ఏ నంబర్ ఉన్నా కానీ అది పాలినోమియల్ కాదు. అదే రకంగా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, 3x² + 4x⁻⁻1 + 5 దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది పాలినోమియల్ కాదా? ఇక్కడ ఫస్ట్ టర్మ్లో x యొక్క ఎక్స్పోనెంట్ ఏముంది, 2 ఉంది. అదే రకంగా సెకండ్ టర్మ్లో x యొక్క ఎక్స్పోనెంట్ ఏముంది, -1 ఉంది. కాబట్టి ఈ రెండు కూడా హోల్ నంబర్సా కావు. 2 అనేది హోల్ నంబరే, కానీ -1 అనేది హోల్ నంబర్ కాదు. కాబట్టి ఇది పాలినోమియల్ కాదు, ఇది పాలినోమియల్ కాదు. ఓకే, ఇంతవరకు మీరు నేర్చుకున్న టాపిక్లో ఇక్కడ కోఎఫిషియెంట్గా అంటే ఈ కోఎఫిషియెంట్గా ఏ నంబర్స్ అన్నా ఉండొచ్చు. ఇక్కడ కోఎఫిషియెంట్గా ఏ నంబర్ అన్నా ఉండొచ్చు. 1/3 ఉంది, ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ 1/3 ఉంది, అది కూడా రియల్ నంబరే. కాబట్టి అది ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, కోఎఫిషియెంట్గా ఏమున్నది, x² యొక్క కోఎఫిషియెంట్గా ఏమున్నది, 3 ఉంది. కాబట్టి అది కూడా హోల్ నంబర్, రియల్ నంబరే. కాబట్టి ఆ రకంగా మనం ఉండొచ్చు. కాబట్టి పాలినోమియల్ అంటే ఏంటో, పాలినోమియల్ కాని ఏంటో మీకు రావడం జరిగింది. పాలినోమియల్ అంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా.
చూడండి ఇంకోసారి ఒక ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ లేదా హోల్ నంబర్స్గా ఉండి అలాంటి ఫైనైట్ టర్మ్స్ని కలిపితే మనకు ఏమవుతుంది? పాలినోమియల్ అవుతుంది. ఫైనైట్ టర్మ్స్ ఉండాలి, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నా కానీ కాదు. చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 1, ఎక్స్ పవర్ ఆఫ్ 1, ఎక్స్ పవర్ ఆఫ్ 2, ఎక్స్ పవర్ ఆఫ్ 3, ఎక్స్ పవర్ ఆఫ్ 4 డాట్ 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 ఎక్స్ పవర్ ఆఫ్ 1, ఎక్స్ పవర్ ఆఫ్ 2, ఎక్స్ పవర్ ఆఫ్ 3 డాట్ 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 ఎక్స్ పవర్ ఆఫ్ 1. చూడండి ఇది పాలినోమియల్ అవుతుందా కాదా చెప్పండి? అవుతుందా కాదా? కాదు. సార్ ఎందుకు కాదు? ఆల్రెడీ ఇది ఒక పవర్స్ అన్నీ కూడా హోల్ నంబర్సే ఉన్నాయి కదా, మరి ఎందుకు కాలేదు? పాలినోమియల్ ఎందుకు కాదు అంటే దీంట్లో ఫైనైట్ టర్మ్స్ లేవు, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి టర్మ్స్ అంటే 4 లేవు, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాలినోమియల్ కాదు. టర్మ్స్ ఎలా ఉండాలి? ఫైనైట్ ఉండాలి. అంటే లెక్కించేదగ్గ టర్మ్సే ఉండాలి. లెక్కించడానికి వీలు లేని టర్మ్స్ ఉన్నా కానీ అది పాలినోమియల్ కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు డూ దిస్ ప్రాబ్లమ్స్ కొన్నిటిని చూద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ ప్రాబ్లం. కింద ఇవ్వబడిన ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ పాలినోమియల్స్ అవుతాయా కాదా, ఎందుకు? పాలినోమియల్స్ అయితే అవుతాయా రాయండి, కాకుంటే ఎందుకు కావో రాయండి. ఫస్ట్ వన్ 2x పవర్ ఆఫ్ 3 ఇది పాలినోమియల్ అవుతుందా కాదా? చూడండి పాలినోమియల్ అవుతుందా కాదనే దానికి మనం ఏం చేయాలి? వేరియబుల్ యొక్క ఎక్స్ను, వేరియబుల్ యొక్క పవర్ను అబ్జర్వ్ చేయాలి బాగా. చూడండి ఇది వేరియబుల్ యొక్క పవర్ ఏముంది? 3 ఉంది. 3 అంటే ఏంది? హోల్ నంబర్. కాబట్టి ఇది ఏమవుతుంది? పాలినోమియల్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్. ఓకే. సెకండ్ వన్ ఏముంది చూడండి, 1/x మైనస్ 1. చూడండి దీన్ని రాసినప్పుడు ఏ రకంగా ఇంకోసారి రీరైట్ చేసినప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ -1. చూడండి ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ 1/x ఉంటే మీకు పవర్ ఒకటి ఉంటే ఎక్స్ పవర్ ఆఫ్ -1 రాసుకోవచ్చు. 1/x² ఉంటే పవర్ ఆఫ్ -2 అని రాయొచ్చు. 1/x³ ఉంటే ఎక్స్ పవర్ ఆఫ్ -3 రాయొచ్చు. ఓకే, ఈ రకంగా డినామినేటర్లో వేరియబుల్ ఉంటే అసలు అవి పాలినోమియల్స్ కావు. ఎందుకంటే అది న్యూమరేటర్కి పోయేటప్పుడు అది నెగిటివ్ నెంబర్ అవుతుంది, కాబట్టి అది పాలినోమియల్స్ కావు. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు దీన్ని? ఆన్సర్ ఏం చెప్పండి దీనికి? ఆన్సర్ ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినోమియల్. రీజన్ ఏంటి చెప్పండి? రీజన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్ x ఈజ్ నెగిటివ్ ఇంటీజర్. ఈజ్ అనేది ఈజ్ 1 -1 అంటే దాని యొక్క ఎక్స్పోనెంట్ ఎంత? -1, విచ్ ఈజ్ ఏ నెగటివ్ ఇంటీజర్. ఎందుకంటే అది ఒక నెగటివ్ ఇంటీజర్. ఎందుకంటే దాని యొక్క వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఏముంది? -1 ఉన్నది. -1 అనేది ఒక నెగిటివ్ ఇంటీజర్. నెగిటివ్ ఇంటీజర్ ఉండదు, నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉండాలి. రైట్. అదే రకంగా థర్డ్ ఏమున్నది చూడండి, 4z పవర్ ఆఫ్ 2
ప్లస్ 1/7. 1/7. చూడండి దీనిలో వేరియబుల్ ఏముంది? జెడ్. జెడ్ అనేది ఒక వేరియబుల్. జెడ్ అనేది ఒక వేరియబుల్. జెడ్ అనేది ఒక వేరియబుల్. మరి వేరియబుల్ యొక్క పవర్ ఏముంది చూడండి. పవరు నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉంది. నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఏం రాసుకోవచ్చు? ఇట్ ఈస్ ఏ పాలినోమియల్. ఇట్ ఈస్ పాలినోమియల్. ఓకే. అదే రకంగా నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, m² మైనస్ రూట్ 2m ప్లస్ 2. మరి ఇది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏముంది? పవర్స్ ఏమున్నాయండి? దీంట్లో వేరియబుల్ ఏంటి? m అనేది ఒక వేరియబుల్. ఇక్కడ m అనేది వేరియబుల్. ఏం లేదు కాబట్టి పవర్ 1. పవర్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 ఉన్నది, 2 ఉంది. ఇక్కడ ఏముంది? 1 ఉంది. కాబట్టి ఇక్కడ పవర్స్ ఏమున్నాయి? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏంటి? పాలినోమియల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రాసుకోండి. ఇట్ ఈస్ ఏ పాలినోమియల్. రీజన్ ఏం చెప్పండి? రీజన్ రాసినప్పుడు exponents of variable m are ఏంటి? 2 and 1. 2 and 1 రెండు వేరియబుల్ ఎక్స్పోనెంట్స్ ఎట్లున్నాయి? విచ్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ లేదా హోల్ నంబర్స్. అవి పాజిటివ్ ఇంటీజర్స్ లేదా హోల్ నంబర్స్ కాబట్టి అది ఒక పాలినోమియల్. ఇక్కడ చూడండి √2 ఉంది. అంటే m యొక్క వేరియబుల్ m యొక్క కోఎఫిషియంట్ ఎంత? √2. √2 అంటే ఏంటిది? √2 అంటే ఒక ఇర్రేషనల్ నంబర్. అంటే రియల్ నంబర్ కదా. కాబట్టి కోఎఫిషియంట్స్ అన్ని కూడా ఎప్పుడైనా కానీ రియల్ నంబర్స్గా ఉండొచ్చు. ఓకే. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ఏ పాలినోమియల్. లాస్ట్ ఇక్కడ ఫిఫ్త్ రాసుకుందాం. చూడండి p పవర్ ఆఫ్ -2 ప్లస్ 1. చూడండి ఇక్కడ p అనే వేరియబుల్కు ఎక్స్పోనెంట్ ఏముంది చూడండి. దాని యొక్క పవర్ ఏముంది? నెగిటివ్ ఇంటీజర్ ఉన్నది. కాబట్టి ఇది ఏంటిది? పాలినోమియల్ కాదు. ఇక్కడ రాయండి ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. ఎందుకు? రీజన్ ఏంటిది? ఎక్స్పోనెంట్ ఆఫ్ p is -2 which is negative integer. ఓకే. ఈ రకంగా మనము అసలు పాలినోమియల్ అంటే ఏంటిది, ఏవి పాలినోమియల్ కావు అనే దాని మీద మీరు పర్ఫెక్ట్గా మీకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకోసారి చెప్తున్నా చూడండి. పాలినోమియల్ అంటే ఏంటంటే ఒక ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో దాని యొక్క ఎక్స్పోనెంట్స్లో ఉన్న పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ కావాలి. దాని యొక్క కోఎఫిషియంట్స్ అనేటి రియల్ నంబర్స్గా ఉండాలి. దాంట్లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఫైనైట్ టర్మ్స్ ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఉన్న దాన్ని మనం ఏమంటాం? పాలినోమియల్స్ అంటాం. ఓకే, రైట్. ఒకసారి వీటన్నిటి కూడా నోట్ చేసుకోండి. రైట్.